హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది సెంటెన్సెస్లో పెట్టి ఎలా యూస్ చేయాలి అనేది వీడియోలో చూద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తీసుకున్నా, అవి చూద్దాం. ఫస్ట్, నేను క్రికెటే కాదు వాలీబాల్ కూడా ఆడతాను. నేను క్రికెటే కాదు వాలీబాల్ కూడా ఆడతాను. నేనే కాదు, ఆమె కూడా ఇంతవరకు శాలరీ అందుకోలేదు. నేనే కాదు, ఆమె కూడా ఇంతవరకు శాలరీ అందుకోలేదు. నెక్స్ట్, నేను ఇంగ్లీషే కాదు హిందీ కూడా నేర్చుకుంటాను. నేను ఇంగ్లీషే కాదు హిందీ కూడా నేర్చుకుంటాను. ఇలాగా ఏదైనా ఒక సెంటెన్స్లో ఇదే కాదు ఇది కూడా చేస్తాను, అదే కాదు ఇది కూడా తింటాను, ఇదే కాదు అది కూడా చూస్తాను, ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే ఫ్రేజ్ యూస్ చేసి ఎలా చెప్పాలో చూద్దాం. ఓకే, చూడండి, కన్స్ట్రక్షన్స్ చూపిస్తాను. ఫస్ట్ వన్, రెండు సబ్జెక్ట్స్ వస్తే ఎలా చెప్పాలి అనేది చూద్దాం. మనకి నాట్ ఓన్లీ అనేది ఒకటి, అంటే నాట్ ఓన్లీ అనేది ఏం చేస్తాము, ఫస్ట్ పెడతాము, బట్ ఆల్సో అనేది నెక్స్ట్ పెడతాం. సో మనకి 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటి? 2 సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు, 2 వర్బ్స్ వచ్చినప్పుడు, 2 ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు. ఈ 3 కండిషన్స్లో మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూస్ చేస్తాం. ఒకవేళ ఫస్ట్ చూద్దాం, 2 సబ్జెక్ట్స్ వస్తే నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఎలా చెప్పాలి చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్, సబ్జెక్ట్స్ 2 వస్తాయి. నాట్ ఓన్లీ అనేది సెంటెన్స్ స్టార్టింగ్ పెడతాం, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మనకి సెంటెన్స్ ఫస్ట్లోనే వస్తుంది. సో 2 సబ్జెక్ట్స్ వస్తాయి కాబట్టి సబ్జెక్ట్ ముందు పెట్టాలి. అంటే 2 సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు నాట్ ఓన్లీ అనేది సెంటెన్స్ స్టార్టింగ్ పెట్టాలి. ఓకేనా? నాట్ ఓన్లీ పెడతాము, తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ పెడతాము, తర్వాత బట్ ఆల్సో పెట్టి ఆ తర్వాత సెకండ్ సబ్జెక్ట్ని పెడతాం. ఓకేనా? 2 సబ్జెక్ట్స్ ముందు మనం ఏం పెట్టాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ముందు నాట్ ఓన్లీ పెట్టాలి, సెకండ్ సబ్జెక్ట్ ముందు బట్ ఆల్సో పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ మనకి తెలిసిందే వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ఫ్రేజ్, ఇవన్నీ నార్మల్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చూసాను, 2 సబ్జెక్ట్స్ వస్తే ఎలాగో చూసాం. ఇప్పుడు 2 వర్బ్స్ వస్తే ఎలాగో చూద్దాం. ఫస్ట్, ఎలాగో సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ పెట్టేస్తాము ఫస్ట్ స్టార్టింగే. వర్బ్స్ 2 ఉంటాయి కాబట్టి వర్బ్స్ ముందు పెట్టాలి. ఫస్ట్ వర్బ్ ముందు నాట్ ఓన్లీ, ఇది ఫస్ట్ వర్బ్. సెకండ్ వర్బ్ ముందు ఇదిగోండి, సెకండ్ వర్బ్ ముందు బట్ ఆల్సో. ఓకేనా? నెక్స్ట్ సిమిలరే ఆబ్జెక్ట్ టైం ఫ్రెష్. ఓకేనా? ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ వస్తే అలాగో చూద్దాం. సబ్జెక్ట్ పెడతాము యాజ్ యూజువల్, వర్బ్ కూడా ఒకటే ఉంటుంది. 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ ముందు నాట్ ఓన్లీ పెట్టాలి. ఇదిగోండి, ఇది ఆబ్జెక్ట్ 1, ఇది ఆబ్జెక్ట్ 2. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ముందు నాట్ ఓన్లీ పెట్టాము, సెకండ్ ఆబ్జెక్ట్ ముందు బట్ ఆల్సో పెట్టాము. ఓకేనా? ఇది కన్స్ట్రక్షన్. ఒకసారి తీసుకుంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఫైన్, చూద్దాం, సెంటెన్సెస్లోకి వెళ్దాం. చూద్దాం. ఫస్ట్ వన్, నేను క్రికెటే కాదు వాలీబాల్ కూడా ఆడతాను. ఇక్కడ మనకి ఏవి 2 వచ్చాయి అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఓకేనా? ఏవి 2 వచ్చాయి? ఆబ్జెక్ట్స్ 2 వచ్చాయి. క్రికెట్ అనే ఒక ఆబ్జెక్ట్, వాలీబాల్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో 2 ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఆబ్జెక్ట్స్ ముందు పెట్టాలి. సో సబ్జెక్ట్ అండ్ వర్బ్ యాజ్ యూజువల్ స్టార్టింగ్లోనే వస్తాయి. ఐ ప్లే, నేను, సబ్జెక్ట్ ఎవరు? నేను. ఏంటి వర్బ్? ఏంటి యాక్షన్? ఏంటి? ఆడడం. సో ప్లేడ్. ఐ ప్లే, ఫస్ట్ ఆబ్జెక్ట్ పెడతాం కదా, సో దాని ముందు నాట్ ఓన్లీ పెడతాం, అంతే. ఐ ప్లే నాట్ ఓన్లీ క్రికెట్ బట్ ఆల్సో వాలీబాల్. ఓకేనా? ఐ ప్లే నాట్ ఓన్లీ క్రికెట్ బట్ ఆల్సో వాలీబాల్. ఓకే, నెక్స్ట్ వన్, నేనే కాదు ఆమె కూడా ఇంతవరకు శాలరీ అందుకోలేదు. నాట్ ఓన్లీ మీ, ఇక్కడ 2 సబ్జెక్ట్స్ కదా, నేను అనేది ఒకటి, ఆమె అనేది ఒకటి. సో సెంటెన్స్ స్టార్టింగ్లోనే నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూస్ చేయొచ్చు.
నాట్ ఓన్లీ మీ బట్ ఆల్సో షీ. ఇక్కడ మీ అనే కాదండి, ఐ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, నాట్ ఓన్లీ ఐ ఆర్ నాట్ ఓన్లీ మీ బట్ ఆల్సో షీ హ్యాజంట్ రిసీవ్డ్ హర్ సాలరీ. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్స్ రెండు వచ్చాయి కదా. మీరు ఇప్పటి వరకు చేసిన వీడియోస్లో సింగులర్ ప్రొనౌన్ వస్తేనే హ్యాజ్ ఇలాగా ఎస్ ఫామ్ పెట్టాలి. ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ వచ్చాయి కదా, హ్యాజ్ ఎందుకు పెట్టారు అని అడగచ్చు, డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటి అంటే తెలుగు చూడండి. ఫస్ట్ నేనే కాదు ఆమె కూడా ఇంతవరకు శాలరీ అందుకోలేదు. దు అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుంది? ఆమెను ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? సో ఆమె అందుకోలేదని చెప్తున్నాము. ఆమె అందుకోలేదు, ఆమెతో పాటు నేను కూడా అందుకోలేదు శాలరీ. అలాగా ఆ సిచ్యువేషన్లో చెప్తాం కాబట్టి మనం ఈమె గురించి మాట్లాడుతున్నాం. సో షీ అనేది మనకి ఏంటి? సింగులర్ కదా. షీ ఈజ్ ఏ సింగులర్ ప్రొనౌన్. యాజ్ యూ ఆల్ నో, షీ ఈజ్ ఏ సింగులర్ ప్రొనౌన్. సో హ్యాజంట్ అనేది యూస్ చేయవచ్చు. ఓకేనా? హ్యాజంట్, షీ హ్యాజంట్ రిసీవ్డ్ హర్ సాలరీ. Not only me but also she hasn't received her salary. Got my point? ఓకేనా? ఇక్కడ మనం దేన్ని ఇండికేట్ చేస్తున్నాము చూస్తున్నారా ఒకసారి? ఫస్ట్ సెంటెన్స్లో వచ్చేసి వాలీబాల్ ఇండికేట్ చేస్తున్నాం. క్రికెటే కాదు వాలీబాల్ కూడా ఆడతాను అంటే ఇండైరెక్ట్గా వాలీబాల్ కూడా ఆడతానని చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటి? నేనే కాదు ఆమె కూడా ఇంతవరకు శాలరీ అందుకోలేదు. ఇక్కడ ఇండైరెక్ట్గా ఆమె గురించి కూడా చెప్తున్నాం మనం. ఓకేనా? సో ఒకరి గురించే చెప్తున్నట్టు రెండు ఉన్నా. ఓకే, నెక్స్ట్ వన్. నేను ఇంగ్లీషే కాదు హిందీ కూడా నేర్చుకుంటా. ఇక్కడ ఆబ్జెక్ట్స్ రెండు. సో సబ్జెక్ట్ పెట్టాలి, వర్బ్ పెట్టాలి, ఆబ్జెక్ట్స్ ముందు నాట్ ఓన్లీ బట్ ఆల్సో పెట్టాలి. ఐ లెర్న్, నేను నేర్చుకుంటా. నేను అంటే ఐ, నేర్చుకోవడానికి వర్బ్ ఏంటి? లెర్న్. ఐ లెర్న్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో హిందీ. ఓకేనా? నెక్స్ట్ వన్. అతను ఉద్యోగమే కాకుండా వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఓకేనా? అతను ఉద్యోగమే కాకుండా వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఆబ్జెక్ట్స్ కూడా రెండు వచ్చాయి ఇక్కడ. హీ డస్, చేయడానికి వర్బ్ ఏంటి? డూ. ఇక్కడ మనకి హీ అనేది సింగులర్ ప్రొనౌన్ కదా, సో ఎస్ ఫామ్ యాడ్ చేయాలి. డస్. హీ డస్ నాట్ ఓన్లీ ఎ జాబ్ బట్ ఆల్సో బిజినెస్. ఓకేనా? హీ డస్ నాట్ ఓన్లీ ఎ జాబ్ బట్ ఆల్సో బిజినెస్. ఆమె చీరలే కాదు మోడర్న్ డ్రెస్సెస్ కూడా వేసుకుంటుంది. దానికి ఏం రాయాలి? షీ వేయర్స్. లేకపోతే వేయర్స్ బదులు ఇంకేం రాయవచ్చు? షీ వేయర్స్ ఆర్ పుట్స్ ఆన్. అంటే జ్యువెలరీ కానీ మన క్లాత్స్ కానీ మనం వేసుకున్నప్పుడు, మన బాడీ మీద ధరించినప్పుడు పుట్ ఆన్ అని చెప్తాం. ఓకే, పుట్ ఆన్కి ఇంకా మీనింగ్స్ ఏంటి? పోస్ట్పోన్ చేయడం అనే మీనింగ్ కూడా ఉంటుంది. పుట్ ఆన్ అంటే మనం ఏదైనా ధరించడం కానీ, మాస్క్ వేసుకోవడం, స్పెట్స్ పెట్టుకోవడం, జ్యువెలరీ వేసుకోవడం, క్లాత్స్ వేసుకోవడం, ఇలాంటివన్నిటికీ కూడా పుట్ ఆన్ అనేది యూస్ చేయొచ్చు. అండ్ ఇంకొక సందర్భం ఏంటి అంటే పోస్ట్పోన్ చేయడం. ఓకేనా? పోస్ట్పోన్ చేశారు అంటారు కదా. ద ఎగ్జామ్ వాజ్ పోస్ట్పోన్డ్ టు టుమారో. ఎగ్జామ్ అనేది రేపటికి పోస్ట్పోన్ అయింది. ఆ సందర్భంలో పుట్ ఆన్ కూడా యూస్ చేయొచ్చు. ఎలాగా? ద ఎగ్జామ్ వాజ్ పుట్ ఆన్ బై టుమారో, అలాగనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం రాయొచ్చు? షీ వేయర్స్ ఆర్ పుట్స్ ఆన్ నాట్ ఓన్లీ డ్రెస్సెస్ బట్ ఆల్సో మోడర్న్ డ్రెస్సెస్. ఓకేనా? నెక్స్ట్, డాక్టర్ గారు ఇవాళ తల్లినే కాదు బిడ్డని కూడా సేవ్ చేశారు. ఓకేనా? డాక్టర్ గారు ఇవాళ తల్లినే కాదు బిడ్డని కూడా సేవ్ చేశారు. ద డాక్టర్ saved not only the mother but also the baby. The doctor saved not only the mother but also the baby today. Okay, next one. నా పెళ్ళికి అతనే కాదు అతని భార్య కూడా హాజరైంది. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? అతని భార్య, తన భార్య గురించి కూడా చెప్తున్నారు. నాట్ ఓన్లీ హీ but also his wife. attended my wedding ceremony. Not only he
బట్ ఆల్సో హిజ్ వైఫ్ అటెండెడ్ మై వెడ్డింగ్ సర్మనీ. ఓకే, నెక్స్ట్ వన్. దేవుడు మనుషుల్ని రక్షించడమే కాదు శిక్షిస్తాడు కూడా. ఈ సెంటెన్స్ ఎలా చెప్పాలంటే గాడ్ నాట్ ఓన్లీ, ఇక్కడ చూస్తే వర్బ్స్ రెండు వచ్చాయి, రక్షించడం అనే వర్బ్ ఒకటి, శిక్షించడం అనే వర్బ్ ఒకటి. ఓకే, సో సబ్జెక్ట్ పెట్టేస్తాము, వర్బ్స్ ముందు నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూజ్ చేయాలి. ద గాడ్ నాట్ ఓన్లీ సేవ్స్ బట్ ఆల్సో పనిషెస్ పీపుల్. ద గాడ్ నాట్ ఓన్లీ సేవ్స్ బట్ ఆల్సో పనిషెస్ పీపుల్. ఓకేనా, నెక్స్ట్. తను డబ్బులు సంపాదించడమే కాదు ఖర్చు పెడతాడు కూడా. తను డబ్బులు సంపాదించడమే కాదు ఖర్చు పెడతాడు కూడా. దీన్ని ఎలా చెప్పాలి? హీ నాట్ ఓన్లీ ఎర్న్స్ బట్ ఆల్సో స్పెండ్స్ మనీ. హీ నాట్ ఓన్లీ ఎర్న్స్ బట్ ఆల్సో స్పెండ్స్ మనీ. ఓకేనా, నెక్స్ట్ చూడండి. అతను రాత్రే కాదు పగలు కూడా కష్టపడతాడు. అతను రాత్రే కాదు పగలు కూడా కష్టపడతాడు. దీన్ని ఎలా రాయాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ అండ్ if you like my video, please like, share and subscribe my channel. Thank you.